మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు కలబెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అదే రీతిగా దేవుడు చేసిన మేలని మర్చిపోకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా పర్వకుడదని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయ కలం ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. ఈ 3వ అధ్యాయంలో చూస్తున్నట్టయితే అపోస్తుడైన పౌలు మరి ఖైదీగా ఉండగా మరి అక్కడ ఉన్న అన్యజనుల ప్రజల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను మనం చూసినట్టయితే ఎఫెసీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక, ఫిలమోనుకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు బద్ధకంలో ఉండి ఈ యొక్క 4 పత్రికలు రాసి ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఖైదీగా ఉన్న అపోస్తుడైన పౌలు మన సమయంలో ఈ యొక్క ఎఫెసీ సంఘంలో ఉన్న ప్రజలకు మరి ఎఫెసీ పత్రిక రాసి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ తిరిగి అపోస్తుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అన్యజనుల నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప వరం ఏంటంటే ప్రార్థన వరము. ప్రతి ఒక్కరు కూడా మనం కూడా ఇతరుల గురించి ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. అపోస్తుడైన పౌలు కూడా అన్యజనుల నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, ఈ హితవు చేత అన్యజనుల నిత్యము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలును నేను ప్రార్థించుచున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ప్రార్థన అన్నది మనం ఎక్కడైనా ఉండి చేయగలుగుతాం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తుడైన పౌలు కూడా ఈ మాటను ఉదయకాలం మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమంటే, ఈతవు చేత అన్యజనులైన మీ నిత్యము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలు అని నేను ప్రార్థన చేయుచున్నాను. మరి ప్రార్థన అన్నది మనం ఏ స్థలంలోనైనా ఉండి చేయగలుగుతాము. అపోస్తుడైన పౌలు కూడా తన బద్ధకంలో నుంచి మరి ఆ ఖైదీగా ఉంటున్న సమయంలో మరి అన్యజనుల నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం ఏ సమయంలోనైనా ఎక్కడైనా ఉండి ప్రార్థన చేయగలిగినప్పుడు ఆ ప్రార్థన దేవుడు వింటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. మీ కొరకు అనుగ్రహించబడిన దేవుని కృపా విషయమై ఏర్పాటును గురించి మీరు విన్నారు. అపోస్తుడైన పౌలు మొదటగా యూదులకు సువార్త ప్రకటిస్తున్నప్పుడు యూదులు నిర్లక్ష్యం చేసినప్పుడు వారి నుంచి మరి అపోస్తుడైన పౌలు అక్కడి నుంచి వెళ్ళిపోయి అన్యజనులకు సువార్త ప్రకటించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, సువార్త అనేది మనకు వినబడుతున్నప్పుడు ఆ సువార్తకు లోబడి ఆ సువార్త విని ఆ వాక్యానుసారంగా జీవించడమే నిజమైన దేవుని బిడ్డల ఒక ఉద్దేశమై ఉంటుందని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ అపోస్తుడైన పౌలు కూడా ఇదే మాటలు మరొకడున్న ప్రజలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈతవు చేత అన్యజనులైన మీ నిత్యము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలు నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు అనుగ్రహించబడిన దేవుని కృపా విషయమై ఏర్పాటును గురించి మీరు విన్నారు. మరి మీరందరూ కూడా విన్నారు కాబట్టి నేను చేసిన యొక్క సువార్త ప్రయాణంలో, సువార్త ప్రకటించడంలో మీ అందరూ కూడా మరి నేను చెప్పిన మాటలు విన్నారు కదా అని అపోస్తుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యం అనే విత్తనం ప్రకటించబడుతున్నప్పుడు, సేవకులు వాక్యము మనకు బోధిస్తున్నప్పుడు ఆ వాక్యానుసారంగా విని వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారంగా జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తుడైన పౌలు కూడా మన బంధకంలో ఉండి అక్కడి నుంచి ఆగిపోలేదు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అక్కడి నుంచి మరి పత్రిక రాసి ఉన్నాడు. అక్కడ ఉండి మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన మనం ఏ స్థలంలోనైనా ఉండి ప్రార్థన చేయగలుగుతామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తుల కార్యము 16వ అధ్యాయంలో చూసినప్పుడు అపోస్తులైన పౌలు శీలలను మరి ఆ సమయంలో వారు బంధకంలో ఉన్నప్పుడు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఆ చెరసాలలో ఉన్నప్పుడు మరి వారిని బాగా గాయపరచబడి ఉన్నారు. రక్తాలు కారుతున్న సమయంలో కూడా దేవుని ఘనపరిచారు, దేవుని మహిమపరిచారు. పాటలతోని దేవుని ఘనపరిచినప్పుడు తోటి ఖైదీలంతా కూడా ఆ పాటలు విన్నారు. ఆ ఒక ఖైదీ అధికారి వచ్చి అడిగాడు, అయ్యా రక్షణ పొందుకోవాలంటే ఏమి చేయాలన్నప్పుడు ఆ సమయంలోనే వారికి దేవుని యొక్క సువార్త ప్రకటించి యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించుకోవడమే రక్షణ పొందుకోవడం. ఆ రక్షణ మాకు అనుగ్రహించమన్నప్పుడు వెంటనే అపోస్తుడైన పౌలు అధికారితో పాటు ఆ సైన్య అధికారితో పాటు వారి కుటుంబంకి అందరికీ కూడా
కూడా రక్షణ బాప్టిజం అనుగ్రహించాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ ఉదయ కాలం ఎక్కడ నువ్వు ఉన్నా సువార్త ప్రకటించగలుగుతావు, ఎక్కడ నువ్వు ఉన్నా ప్రార్థన చేయగలుగుతావు, ఎక్కడ నీ స్థలంలో నువ్వు ఉన్నా కానీ దేవునికి మొరపెట్టగలుగుతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అపోస్తులైన పౌలు శీలలు ఆ సమయంలో ఆ చెరసాలలో ఉండి కూడా వారిని ఎంతగానో వారు గాయపరిచారు, ఎంతగానో రక్తాలు కారేంత వరకు కొట్టినా కానీ వారు దేవుని గణపరచడం మర్చిపోలేదు, దేవుని మహిమపరచడం మర్చిపోలేదు. దేవుని మహిమపరుస్తూ దేవుని గణపరుస్తూ అక్కడ వారికి బాప్టిజం ఇచ్చి వారందరినీ కూడా రక్షణలో నడిపించాడు. దేవుని సంగమా, దేవుని ప్రజల ఈ సమయంలో కూడా అపోస్తులైన పౌలు హృదయకాలం తెలియజేస్తూ ఉన్నాడు, నేను ఖైదీనై ఉండగా మీ గురించి ప్రార్థన చేస్తున్నాను. హృదయ కలము ప్రార్థన అన్నది ప్రతి ఒక్కరం కూడా దేవునికి మొరపెట్టవలసిన సమయం ఆశూన్యమవుతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. అపోస్తులైన పౌలు ఆ సమయంలో ఖైదీగా ఉండి, అయ్యా నాకు ఎందుకు ఈ శిక్ష ఇచ్చావు, ఎందుకు ఈ బాధ కలిగించావు అని చెప్పలేదు, కానీ అన్య జనుల నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంది. ఆ ఇతవు చేత అన్య జనులైన మీ నిత్యము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలుగా నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు అనుగ్రహించిన దేవుని కృప అవశ్యమే, మీ కొరకు అనుగ్రహించిన దేవుని కృప అవశ్యమే. దేవాది దేవుడు, కృపగల దేవుడు, ఈ హృదయ కాలం కూడా దేవాది దేవుడు తన కృపలో మనల్ని బలపరుస్తాడు, తన కృపలో మనల్ని సజీవులు పెడతాడు, తన కృపలో మనల్ని మన కుటుంబంలోని కాపాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మీ కొరకు అనుగ్రహించబడిన దేవుని కృపావిషయమ ఏర్పాటును గురించి మీరు విన్నారు. ఎట్లనగా క్రీస్తు వరము దైవ దర్శనం వల్ల నాకు తెలియపరచబడిన సంగతుల గురించి మున్పు సముఖ్యంగా రాసి ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అపోస్తులైన పౌలు ఎట్లనగా క్రీస్తు మర్మము దైవ దర్శనం వల్ల నాకు తెలియపరచబడినదే. దైవ దర్శనముగా దేవాది దేవుడు అపోస్తుల కార్యము 9వ అధ్యాయంలో మరి సౌలుగా ఉన్నప్పుడు సౌలుని దర్శించి ముఖాముఖిగా దేవుడు మాట్లాడాడు. సౌలను ఎందుకు నువ్వు హింసిస్తున్నావు అని దేవుడు మాట్లాడాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఒకప్పుడు మన అపోస్తులైన పౌలు దేవునికి విరోధంగా కార్యాలు చేసేవాడు, దేవుని బిడ్డలను హింసించేవాడు, దేవుని బిడ్డలను అనేకులను గాయపరిచేవాడు, అనేకులను చంపేవాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అలాంటి సౌలు జీవితంలో ఒకనొక రోజు దేవుడు మాట్లాడాడు. ఆ దర్శనము ద్వారా దేవుడు అపోస్తులైన పౌలుగా మార్చబడి ఉన్నాడు. సౌలు జీవితంలో చూసినట్టయితే మరి అనేకులను హింసించేవాడు. ఎప్పుడైతే అపోస్తుల కార్యము 9వ అధ్యాయంలో దేవుడు ముఖాముఖిగా మాట్లాడినప్పుడు మరి సౌలు పౌలుగా మార్చబడి ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన ఆత్మీయ జీవితంలో కూడా మనం కూడా మార్వబడాలి, మనం కూడా దేవుని బిడ్డలుగా జీవించాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకప్పుడు సౌలుగా ఉన్నాడు, కానీ దేవుని యొక్క దర్శనాన్ని చూశాడు, దేవుని మాటలు విన్నాడు. దేవాది దేవుడు ముఖాముఖిగా మరి మాట్లాడిన మాట చూసినట్టయితే అపోస్తుల కార్యము 9వ అధ్యాయంలో చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడు ఆ దర్శనం ద్వారా మాట్లాడిన తర్వాత వెంటనే అపోస్తుడైన పౌలుగా మార్చబడి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, 9వ అధ్యాయం అపోస్తుల కార్యం 9వ అధ్యాయము మనం చూసినట్టయితే 4వ అధ్యాయం. అప్పుడు అతడు నేల మీద పడి సౌలో నువ్వు నన్ను ఎలా హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలకగా వింటిని. ప్రభువుని ఎవడని అడగగా ఆయన, నేను హింసించుచున్న యేసును, లేచి పట్టణంకు వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియజేయబడను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ దర్శనము ద్వారా దేవాది దేవుడు అపోస్తుడైన పౌలుగా మార్చబడ్డాడు. సౌలుగా ఉన్న జీవితాన్ని పౌలుగా మార్చబడ్డాడు. అంతకుముందు సౌలు జీవితము ఘోరమైన జీవితంలో ఉన్నది. అపోస్తుల కార్యము 8వ అధ్యాయంలో చూస్తాము. అలాగే చూసినట్టయితే అంతకుముందు కూడా మరి అనేక మందిని హింసించేవాడు. కానీ ఎప్పుడైతే దేవాది దేవుడు ఆ దర్శనం ద్వారా మరి అపోస్తుడైన పౌలునిగా మార్చబడి ఉన్నాడు, సౌలుని దర్శించినప్పుడు సౌలు మరి పౌలుగా మార్చబడ్డాడు. ఈరోజు కాలం మన ఆత్మీయ జీవితంలో కూడా ఎన్నోసార్లు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. మనం చూసినట్టయితే ఇది అపోస్తుల కార్యము 9వ అధ్యాయంలో చూసినట్టయితే సౌలు ఇంకా ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు
హత్య చేయుటయు తనకు ప్రాణాధారంగా అయిన ప్రధాన యాజకునికి వెళ్ళి ఈ మార్గమందు మరి పురుషులైనను స్త్రీలైనను కనుగొని ఎడల వారిని బంధించుటకు యెరూషలేమునకు నాకు తీసుకొని వచ్చుటకు మరి దమస్కులో సమాజంలో వారికి పత్రికలు ఇమ్మమని అడిగాను. దేవుని బిడ్డలను హింసించడానికి, దేవుని బిడ్డలను శ్రమ పెట్టడానికి మరి సౌలు ఆ పత్రికలు ఇమ్మని యెరూషలేముకి వెళ్ళి మరి అధికారులను అడిగినట్టుగా చూస్తా ఉన్నాం. అలాగే చూసినట్టయితే 3వ వచనంలో చూసినట్టే అతడు ప్రయాణమైపోచుండగా దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ఆకాశం నుంచి ఒక వెలుగు ప్రకాశించెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యము ద్వారా కూడా ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అకస్మాత్తుగా ఆ వెలుగును చూసినప్పుడు ఆ తర్వాత ఆకాశం నుంచి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడగా, సౌలా సౌలా నువ్వు ఎలా హింసించినావు తనతో ఒక స్వరము పలకగా వినెను. ప్రభువా నీ ఎవడని అతడు అడగగా, నీవు హింసించిన యేసునని చెప్పాను. మరి ఆ సమయంలో ఆ దర్శనము ద్వారా మరి సౌలు తన జీవితాన్ని మార్చుకున్నాడు, పౌలుగా మార్చబడ్డాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇరుదే కాలం కూడా ఈ మాటలు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఎట్లనగా క్రీస్తు మర్మము దర్శనం వల్ల నాకు తెల్లపరచబడిన సంగతుల గురించి మున్పు సమక్షంగా రాసి తిని. దేవుని యొక్క దర్శనాన్ని ఎప్పుడైతే పొందుకున్నాడో తన జీవితాన్ని మార్చుకున్నాడో, దేవుని కొరకు జీవించాడు, సువార్త నిత్యం జీవించాడు, అనేక హింసలు పొందుకున్నాడు. అనేక సందర్భంలో అనేకులు మరి అపోస్తలుడైన పౌలును ఎంతగానో బాధపరిచారు. కానీ చివరి వరకు దేవునిలో జీవించాడు, వాక్యానుసారంగా మరి వాక్యాన్ని ప్రకటించాడు, అన్యజనులకు సువార్తని ప్రకటించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, ఒకప్పుడు నిష్ప్రయోజనమైన జీవితమే, ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్న జీవితమే, ఒకప్పుడు దేవుని బిడ్డలను హింసించేవాడే. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నాడో సౌలు మార్చబడ్డాడు, పౌలుగా మార్చబడ్డాడు. ఆ మాటలను మరి ఎఫెసీ సంఘంలో ఉన్న ప్రజలకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, 4వ వచనం చూసినట్టయితే మీరు దానిని చదివినడలా దానిని బట్టి క్రీస్తు మర్మం గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించగలరు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంలో ఉన్న ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఏమంటే మీరు దాన్ని చదివినడలా దానిని బట్టి క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించగలవారు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకు, ప్రవక్తలకు బయలుపరచబడినట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియజేయపరచబడలేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని దర్శనాన్ని పొందుకున్న తర్వాత ఆ దర్శనాన్ని తీసుకొని ఆ సమయంలో అపోస్తుల కార్యంలో ఉంటుంది 9వ అధ్యాయంలో వెంటనే తన కన్నులు అంతకు గుడ్డితనం కలిగి ఉన్నది. ఎప్పుడైతే అనోకు వచ్చి మరి దేవాది దేవుడు అనోకుతో మాట్లాడినప్పుడు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ సమయంలో మరి ఆ దర్శనం పొందుకున్న తర్వాత ఎప్పుడైతే తన కన్నులు తెరవబడినప్పుడు వెంటనే మరి ఆ సమయంలో తిరిగి సువార్త ప్రకటించినట్టుగా చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూస్తున్నట్టయితే అననీయ ఆ సమయంలో దేవుడు అననీయతో మాట్లాడినప్పుడు అననీయ వెంటనే మరి సౌలును దర్శించినప్పుడు సౌలు గురించి మరి ప్రార్థన చేసినప్పుడు మరి సౌలుకు కన్నులు రావడము, వెంటనే అతడు సువార్త ప్రకటించి ఉంటాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, పౌలుగా మార్చబడి ఉన్నాడు. హృదయ కాలపు దేవుని వాక్యము ఎన్నో సందర్భంలో మనతో మాట్లాడుతూ ఉన్నది. దేవుని వాక్యము ఎన్నో సందర్భంలో దేవుని వాక్యము తేటగా మనతో మాట్లాడుతూ ఉన్నది. మన ఆత్మీయ జీవితంలో కూడా మార్చబడాలి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకు, ప్రవక్తలకు బయలుపరచబడినట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. పూర్వకాలము మనుషులకు తెలియపరచబడలేదు. కానీ ఈ సమయంలో
అనేక మంది సేవకులు సువార్త ప్రకటిస్తూ ఉంటారు. ఎంతోమంది దేవుని మాటలు తెలియజేస్తూ ఉంటారు. దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని మాటలు విని ఆ వాక్యానుసారంగా జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఈ మర్మ ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకు, ప్రవక్తలకు బయలుపరచబడినట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా అన్యజనులకు సువార్త వల్ల క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమము వారసులుగా ఒక్క శరీరమందులో సాటి అవయంలా వాగ్దానము పోలిన వారై ఉన్నారని ఉన్నది. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి ఒక్కరి కొరకు దేవుని వాక్యం అనే విత్తనం అనేది విత్తబడతా ఉన్నది. ప్రతి ఒక్కరి గురించి అన్యజనులు కానీ, యూదులు కానీ, మరి ఆ సమయంలో అపోస్తులైన పౌలు అన్యజనుల నిత్యమై ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజల ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వల్ల క్రీస్తు యేసునందు యూదులతో పాటు సహవారసులుగా ఒక శరీరమందు సాటి అవయములై వాగ్దానంలో పోలిన వారై ఉన్నారని ఉన్నది. ప్రతి ఒక్కరికి కూడా రక్షణ సువార్త ప్రకటించబడుతుంది. ప్రతి ఒక్కరి కూడా జీవితాలు దేవుని మాటలు విత్తబడతా అవుతాయి. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ సమయంలో ఉన్నా ప్రార్థన మనం చేయగలుగుతాము. అపోస్తులైన పౌలు కూడా ఖైదీగా ఉండి ఆ బంధకంలో నుంచి అన్ని జనుల నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి ఎఫెసీ పత్రిక కానీ, అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక కానీ, కొలస్సీలకు రాసిన పత్రిక కానీ, ఫిలమోనుకు రాసిన పత్రికలు, ఈ 4 పత్రికలు బంధకంలో నుండి రాసి ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం ఎక్కడ ఉన్నా దేవుని బిడ్డలమై ఉన్నాము. మనం ఎక్కడ ఉన్నా ప్రార్థన చేయగలుగుతాము. అన్యజనుల గురించి ప్రార్థన చేయగలుగుతాము. మన కుటుంబం గురించి ప్రార్థన చేయగలుగుతాము. మనము ఏ సమయంలో ఏ స్థలంలో ఉన్నా కానీ ప్రార్థన విన్నపములు దేవునికి తెలియజేయగలుగుతాము. అపోస్తులైన పౌలు కూడా ఆ బంధకంలో నుంచి ప్రార్థన చేస్తాడు. ఈతో చేత అన్యజనుల నిత్యము క్రీస్తు యేసు ఖైదీనైన పౌలు నేను ప్రార్థన చేస్తున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహించినప్పుడైన దేవుని కృపావిషయం ఏర్పాటును గురించి మీరు విన్నారు. దేవుని యొక్క సేవకులు దేవుని వాక్యము ప్రకటిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని విని ఆ వాక్యానుసరంగా జీవించాలి. ఒకప్పుడు మరి సౌలుగా జీవించినప్పుడు దేవునికి ఎంతో దూరంగా జీవించాడు. కానీ దేవుడు దర్శనం ద్వారా మాట్లాడినప్పుడు మరి సౌలు జీవితం మార్చబడింది, పౌలుగా మార్చబడ్డాడు. ఇరుదే కాలము నీ జీవితాన్ని కూడా నువ్వు మార్చుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలను చూసినట్టయితే కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూసినట్టయితే 17వ వచనం చూసినట్టయితే, కాగా ఎవడైనను క్రీస్తునందుండెలా వాడు నూతన సృష్టి, పాతది గతించిపోయిన, ఇదిగో కొత్తవాయెను. పాత జీవితాన్ని, నూతన జీవితాన్ని సమాధి చేసే దేవుని బిడ్డగా, దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా జీవించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. సౌలు జీవితం మార్చబడింది, పౌలుగా మార్చబడ్డాడు. ఇరుదే కాలము నీ జీవితాన్ని కూడా మార్చబడాలి. నువ్వు కూడా దేవుని బిడ్డగా జీవించాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇరుదే కాలము మాటలెట్టిన ప్రియ సహోదరుడా, సహోదరే, దేవుని యొక్క సువార్త అనేది ప్రతి ఒక్కరికి కూడా ప్రకటించబడుతుంది. పౌలు అంటా ఉన్నాడు. మరి పౌలు తెలియజేస్తున్న మాటను చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, 3వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్టయితే, మీ కొరకు అనుగ్రహించబడిన దేవుని కృపా విషయం ఏర్పాటును గురించి మీరు విన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దర్శనం వల్ల నాకు తెలియపరచబడినది సంగతిని గురించి మున్పు సమక్షంగా రాసితిని. మీరు దాన్ని చదివిన దానిని బట్టి క్రీస్తు యేసు మర్మం గురించి నాకు కలిగిన జ్ఞానంను గ్రహించగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలంగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకు, ప్రవక్తల ద్వారా బయలుపరిచినట్టు పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏమనగా అన్యజనులకు సువార్త వల్ల క్రీస్తు యేసునందు యూదులతో పాటు సవాస వారసులుగా ఒక్క శరీరమందంలో సాటి అవయములుగా వాగ్దానం వల్ల పోలిన వారై ఉన్నారని ఉన్నది. ప్రతి ఒక్కరి కూడా ఇరుదే కలవు. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో
మానవులుగా ఎక్కడ జీవిస్తున్నారో వారందరి నిత్యము సువార్త ప్రకటించబడుతుంది. సువార్త ప్రకటించబడుతుంది. ఆ సువార్త వర్తమానమేనగా ఏమనగా యూదులు కానీ అన్యజనులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏక శరీరమై దేవుని సంగమా దేవుని ప్రజలారా క్రీస్తు యొక్క రక్తంలో క్రీస్తు యొక్క శరీరంలో పాలు పంచుకుంటున్నప్పుడు మనమందరం కూడా ఏకంగా కూడి ఉన్న బల్లలో మనం సమర్పించుకుంటున్నప్పుడు బల్లలో మనం పాలు పొందుకుంటున్నప్పుడు మనమందరం కూడా ఏక శరీరంగా ఉన్న ప్రభు యేసు క్రీస్తు యొక్క శరీరంలో పాలు పంచుకున్నప్పుడు మనమందరం కూడా ఏకంగా ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అన్య జనులకు కానీ యూదులతో పాటు ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని యొక్క వారసులో ఒకటి దేవుడు తన కృప మనకు అనుగ్రహించున్నాడు. అట్టి కృప మనమందరం కూడా పొంది ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, మీరు ఎక్కడ ఉన్నా ప్రార్థన చేయగలుగుతారా? ఏ సమయంలో కానీ ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు వింటాడు. బద్ధకంలో ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేశాడు. అలాగే 16వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో సువార్త ప్రకటించాడు. చెరసాలలో ఉండి కూడా సువార్త ప్రకటించి అక్కడ కూడా అనేకులను రక్షణ మార్గంలో నడిపించి అనేకులకు బాప్టిజం ఇచ్చాడు. అనేకులను దేవుని మార్గంలో నడిపించాడు. మనం ఎక్కడ ఉన్నా ఏ సమయంలోనైనా మనం సువార్త ప్రకటించగలుగుతాము. దేవుని యొక్క మాటలను మనం చేయగలుగుతాం మన సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. ఇటు మాటలను దేవుడు హృదయాలను దీవించి ఆశీర్వదించి ఫలింపచేయుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి దండములు స్తోత్రములు నైనా ప్రభా, మరొక హృదయ కాలం నీ కృప చేత మాకు అనుగ్రహించి మనల్ని సజీవు లెక్కలు పెట్టిన దేవానికి దండములు స్తోత్రములు నైనా. మరి నైనా ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు నైనా మరి అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక ద్వారా తండ్రి నీకు అన్యజనుల నిత్యము ప్రార్థన చేసినాడు. తన దర్శనం గురించి అక్కడున్న ప్రజలకు తెలియజేసినాడు తండ్రి ప్రభా. మేము కూడా తండ్రి నీ చేత మేలులు పొందుకున్నప్పుడు ఆ మేలులను ఇతరులకు తెలియజేసే బిడ్డలుగా సువార్త ప్రకటించే బిడ్డలుగా ఉండడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. మా సేవకులను మా సేవకురాలని కాపాడండి. పరిచర్యలను కాపాడండి. సంఘాలు కట్టబడడానికి నీ కృప ద్వారా సాయం చేయండి నైనా ప్రభా. అలాగే ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. అనేక నూతన ఆత్మలను నడిపించండి నైనా ప్రభా. నీ సువార్త ప్రకటించే బిడ్డలుగా నీ సువార్తలో ముందుకు సాగిపోయే బిడ్డలుగా ఉండడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులతో సమస్యలతో నైనా బాధపడుతున్న బిడ్డలకు వారి సమస్యల నుంచి విడిపించండి. అలాగే నేను బంధకంలో ఉంటున్న బిడ్డలను ఆ బంధకంలో నుంచి యేసు నామంలో విడుదల దయచేయండి. నేను ప్రతి సాతాను శక్తుల నుంచి యేసు నామంలో విడిపించి బిడ్డలను కాపాడమని నజరుడైన యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపా సమాధానాలు ఇప్పుడు సదాకాలం మీకు మీ కుటుంబంలోకి తోడై నీడై ఉండును గాక. ఆమేన్.